హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రెస్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ బాత్రూంలో ఉండడం చూసి, అరే అక్షయ్, నీకోసం అని ఒక డ్రెస్ తీసుకొచ్చానురా, ఇదిగో మంచం మీదే పెడుతున్నాను, ఈ డ్రెస్సే వేసుకొని నువ్వు కిందికి రా అని చెప్పేసి ఆ మంచం మీద డ్రెస్ పెట్టేసి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవని వచ్చి, ఈ డ్రెస్ ఎవరు పెట్టారు, ఈ డ్రెస్ బాగోలేదు కదా అని చెప్పేసి వేరే డ్రెస్ని అక్కడ పెట్టి ఆ డ్రెస్ని తీసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ పైనుండి కిందకి దిగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నేను పెట్టిన డ్రెస్ కాకుండా అవన్నీ పెట్టిన డ్రెస్ వేసుకున్నాడు అక్షయ్ అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడికి అక్షయ్ వస్తూ ఉంటాడు. ఏంట్రా ఈ డ్రెస్ వేసుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అక్షయ్ కదా, నువ్వే కదమ్మా ఈ డ్రెస్ ఇచ్చావని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పార్వతికి ఒక ఫోన్ కాల్ రావడంతో, అలా ఎవరండి మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నేను ఎవరైతే ఏముంది లేండి, నేను చెప్పేది కాస్త ఇప్పుడు నేను కొడుకు పుట్టినరోజు కదా, నేను కూడా విషెస్ చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు మీరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం, మీరు ఇన్నాళ్ళు దాచిపెట్టారు కదా, ఆ నిజాన్నే నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి, ఎవడు వీడు, వీడికి ఎలా తెలుసు అక్షయ్ నా కొడుకు కాదని, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్నవాడు మాత్రం, అవును, మీరు ఇప్పటిదాకా అక్షయ్ కన్న కొడుకు కాదు అని దగ్గర దాచిపెట్టారు కదా, ఇప్పుడు ఆ నిజాన్నే నేను బయట పెట్టడానికి వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.